హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? మనసులోని భావాలను సరదాగా పంచుకోవడానికి ఆల్వేస్ వెల్కమ్ టు మన స్నేహబంధం ఛానల్. మనబోల్లో సంగం ఉత్సవాలు అయితే స్టార్ట్ అయిపోయాయని చెప్పాను కదండి. సో అవి ఎండింగ్ కూడా వచ్చేసాయి అన్నమాట. ఇదేంటంటే రావణ సేవ రోజు శివయ్య ఊరేగింపుకి వచ్చారు. ఇంకా ఆ రోజు తీసిన వీడియో అండి ఇది. శివయ్యని ఊరేగింపుకు తీసుకొచ్చే ముందు ఈ విధంగా డీజే కానీ లేకపోతే ఇలా డ్రమ్స్ కానీ అయితే వాయిస్తారండి. ఎందుకంటే అందరూ నిద్రపోతుంటారు కదా, ఇంకా వాళ్ళని మేల్కొల్పడానికి ఇదొక ఎంటర్టైన్మెంట్ అనమాట. ఇవన్నీ చూసిన తర్వాత నిద్ర ఎలానో రాదు కదా, సో అందుకని చెప్పి ఇవన్నీ అయితే పెడతారు. ఈ డీజేలు ఇవన్నీ ఏంటంటే ముందుగా వెళ్ళిపోతాయండి. సో వెనకాల ఏంటంటే ఇలా మేళతాళాలతో అయితే స్వామివారు వస్తారనమాట. ఇంకా మా అత్తయ్య వాళ్ళు ఉండేది రాజా వీధి. అంటే ఎటువంటి ఊరేగింపైనా ఏ దేవుడైనా ఈ వీధి నుంచే మెయిన్ రోడ్డుకి వెళ్ళాలన్నమాట. అందుకని చెప్పి ఇప్పుడు స్ట్రైట్గా ఉండేది ఏమంటే అది దొడ్డిదారి అంటారు. అంటే ఇది మెయిన్, అది వేరే రూట్ అనమాట. అందుకని ఈ సందులో నుంచే అన్ని ఊరేగింపులు అయితే వెళ్తాయండి. రావణ సేవ రోజు ఉత్సవం ఇది. ఈ విధంగా రావణ సేవ, నంది సేవ అని చెప్పి రెండు జరిగిన తర్వాత తేరు ఊరేగింపు అయితే వస్తుంది. నేను షార్ట్లో అప్లోడ్ చేస్తున్నాను కదా, దాన్ని తేరు అంటారు. నంది సేవ రోజు వీడియో తీశాను కానీ అది ఎగిరిపోయింది, సో దాన్ని అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఇదిగోండి, శివాలయం కాడ తేరు రెడీగా ఉంది ఊరేగింపుకి. జనాభా ఎంతమంది ఉన్నారు ఏంటని చెప్పి చూడ్డానికైతే ఈ విధంగా శివాలయం దగ్గరకు వచ్చాము. కానీ ఇక్కడ శివాలయం దగ్గర ఆగి తేరును చూడడం అంటే కల్లో మాటే. ఎందుకంటే జనాభా నడుతూ ఉంటే వెనక్కి వెళ్తాం కానీ తేరును చూడలేము. ఇంక ఇదేంటంటే నేను దేవుణ్ణి ఒక మొక్క అయితే ఉన్నాను. సో నాకు అది నెరవేరింది. అందుకని చెప్పి పూలు 1 కేజీ పూలు తేరు మీద చల్లుతానని మొక్కున్నాను. ఇక్కడ స్పెషల్ ఏంటంటే తేరు ఊరేగింపుకి ఇలా మల్లెపూలు చల్లుతారు. ఇంకా తేరు కదులుతుంది అన్న ఒక 1/2 అవర్ ముందుగానే కరెంటు మొత్తం తీసేస్తారండి. ఎందుకంటే తేరు ఎటువైపు వాళ్తుందో తెలీదు. అటువంటి టైంలో కరెంటు తీగల మీద పడితే ఇబ్బంది కదా, సో అందుకని చెప్పి కరెంట్ అయితే తీసేస్తారు. ఇలా సంగం తిరణాలు ఎందుకు చేస్తారన్న డౌట్ అయితే కొంతమందికి ఉండొచ్చు కదా. ఏం లేదండి, పరశురాముడు తన తల్లిని తన చేతులతో చంపినప్పుడు అతని ఆయుధానికి తన తల్లి రక్తం అయితే అంటుకో ఉంటుంది కదా, సో అప్పుడు 7 సంఘాలు కట్టిస్తాడు కదా. అలా కట్టించిన దాంట్లో ఇది కూడా ఒకటని అయితే నమ్ముతారనమాట. సో అందుకని చెప్పి ఇక్కడ మనబోల్ నుంచి బద్వేల్ అని ఉంటుంది, అక్కడ దాకా అయితే ఈ తేరును మోసుకు వెళ్తారండి. ఇంకా బద్వేల్లో శివాలయం అయితే ఉంటుంది, అక్కడ కళ్యాణం చేసి మళ్ళీ రిటర్న్ అయితే తీసుకొస్తారు. ఇలా తేరు మీదే తీసుకొస్తారు. జనం అయితే ఇసుకేస్తే కింద రాలదండి, ఆ విధంగా అయితే ఉంటారు. సో కింద నిలబడ్డామంటే ఇంకా సాహసం చేసిన దాంతో సమానము. అందుకని మేము తెలిసిన వాళ్ళ ఇంటికాడికి అయితే వచ్చేస్తున్నాము. మామూలుగా రావణ సేవ, నంది సేవ అయితే మన ఇంటి ముందరకు వస్తుంది కానీ తేరు రాదండి. ఎందుకంటే ఇది నేరుగా నేను చెప్పాను కదా శివాలయం అని చెప్పి అక్కడికైతే వెళ్ళాలి. అందుకని మామూలుగా చూసే వాళ్ళకి ఇది రథంలాగా కనిపిస్తుంది కానీ దారంతో అంటే ముందు నుంచి లాగితే రథము, భుజాల మీద మోస్తే తేరు. ఇది భుజాల మీద మోసేది. ఈ తేరు ఉత్సవం మోయడానికి ఈ ఊరు నుంచి ఎవరైతే జాబుల కోసం కానీ లేకపోతే ఏదైనా పని మీద బయటకు వెళ్ళిపోయి ఉంటారు కదా, ప్రతి ఒక్కరు వచ్చి తేరు ఉత్సవం చూసుకొనే వెళ్తారండి. ఇందులో స్పెషల్ ఏంటంటే ఈ విధంగా తేరుని ఊపుతారు కదా, అప్పుడు పైన గజ్జల సౌండ్ అనేది వస్తుంది అనమాట, గొడుగుది. అది వింటే చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు ఆ సౌండ్ అయితే వినిపిస్తాను చూడండి.
తేరుని చూసే చాలామందికి ముందుకు వెనక్కి అలా ఉలుకుతుందేమో అని చెప్పి భయం వేస్తుంది కదా. నాకు కూడా ఇది చూసిన కొత్తలో అలానే భయం వేసేది. కానీ అది మోసేవాళ్ళు ప్రాణం పోయినా కిందైతే పన్నీరండి. ఆ చప్పుడు విన్నారు కదా, పైన గొడుగు చేసే శబ్దము మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు తెలుసుకోవాలని ఉంది. మోసే వాళ్ళకంటేను చూసే వాళ్ళకి ఏంటంటే వీళ్ళకేమి మల్లెపూలు చల్లుతుంటే హాయిగా వెళ్ళిపోతారు కదా అన్నట్టు ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంతమంది టెంకాయలు కూడా కొడతారండి మొక్కున్న వాళ్ళు. అలాంటప్పుడు ఏంటంటే కాలుకి టెంకాయ అవి గుచ్చుకునేస్తాయన్నమాట. వాటి పులుకులు ముళ్ళబాట ఉంటుంది, పూలబాట ఉంటుంది అన్నట్టు అనమాట దేవుడి కోసము. కానీ తప్పదు. ఈ విధంగా తేరును మోస్తే అనుకున్న కార్యం సిద్ధిస్తుందని చెప్పి నమ్ముతారు. లేదా ఎవరికైనా కళ్యాణం కాకపోతే ఇలా మోస్తే వాళ్ళకి తొందరగా కళ్యాణం అవుతుందని అయితే అనుకుంటారు. ఇప్పుడు చూసారు కదా ఎంత జనాభా ఉన్నారో, ఇంకైతే ఒక్క పిటుక కూడా ఉండదన్నమాట అక్కడ. అలాగే తేరు మీద ఎన్ని మల్లెపూలు చల్లారని చెప్పి ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. మామూలుగా ఏంటంటే ఈ మల్లెపూలని ఏరుకొని కట్టుకొని అయితే పెట్టుకుంటారు. కరెంటు పోయిన దానివల్ల అసలు చీకట్లో ఏం కనిపించలేదు. రోడ్డు మీద ఒక్క పువ్వు లేకుంటే అయితే ఏరుకొని వాటిని కట్టుకొని అయితే తలలో పెట్టుకుంటారండి. ఇక్కడ నుంచి వెళ్ళడము సంఘంలో కళ్యాణం అయితే జరుగుతుంది. ఉదయాన్నే వెళ్తే కళ్యాణం చూడొచ్చు. కాకపోతే మాకు చైత్ర ఉన్నారు కదా, ఎండబెట్ట కొడుతుందని మేమైతే ఉదయం పోలేదు. సాయంత్రంగా చక్కెర స్నానం అని చెప్పి చేయిస్తారనమాట అక్కడ. దానికైతే వెళ్ళాము. ఇప్పుడు మేము పోయినంత దూరము తేరుని అలా భుజాల మీద మోసుకొనే వెళ్ళుంటారండి. సో మేము వెళ్ళేది కూడా అక్కడికే ఇప్పుడు ప్రస్తుతానికి. మేము అక్కడికి వెళ్ళే సమయానికి అంటే శివాలయం కాడికి వెళ్ళే టయానికి అందరూ రిటర్న్ అయితే అవుతున్నారు. కాకపోతే చల్లంగా చూసుకోవడం మేలు కదా అనుకొని మేము ఆలస్యంగా వెళ్తాం. ఇదిగోండి కళ్యాణం చేసిన విగ్రహాలు. ఇంకా వీటిని మళ్ళీ తేరులో పెట్టుకొని చక్కెర స్నానం కోసం అని చెప్పి తీసుకెళ్తారు. ఆ వీడియో చూపిస్తున్నాను చూడండి. అంతా చూసుకొని షాపింగ్ చేసుకొని అయితే రిటర్న్ అవుతున్నాం. ఇక్కడ మామూలుగా అయితే రిటర్న్ అయ్యేటప్పటికి 7:30, 8 కానీ అవుతుందండి. ఇవాళ తొందరగానే బయలుదేరేస్తాం. ఎందుకంటే వన్ వే పెట్టున్నారనమాట రోడ్డు పైన. ఇంకా ట్రాఫిక్ ఎక్కువ అయితే పోవడం ఇబ్బంది అవుతుంది పిల్లల్ని తీసుకొని అని చెప్పి ముందుగానే బయలుదేరేస్తున్నాము. తీసుకున్నాను సంఘంలో అని చెప్పి చూపిస్తున్నాను చూడండి. చైతు కోసం అని చెప్పి ఒక చిన్న క్యారేజ్ బాక్స్ అయితే తీసుకున్నాను. మామూలుగా ప్లాస్టిక్ దాంట్లో పెట్టి పంపిస్తున్నాను. నాకెందుకో ప్లాస్టిక్లో పెట్టడం నచ్చట్లేదు. అందుకని స్టీల్ది తీసుకున్నాను. 100 రూపీస్కి అయితే ఇచ్చారండి. అది ఒక 100, ఇవి కూడా 100కి ఇచ్చారు. ఇదేంటంటే టీ కోసం అని తీసుకున్నాను. ఇది కూడా 100కే ఇచ్చారు. నెక్స్ట్ వడిచిబ్బి తీసుకున్నాను. ఇది కూడా 100కే ఇచ్చారండి. సో నా కాడైతే ఈ 3 ఐటమ్స్ లేవని చెప్పి వీటిని తీసుకున్నాను. ఈ లోపల మా చైత్ర చూడండి గోరింటాకు పెట్టుకున్నాను చూపి అని చెప్పి అయితే తీసుకొచ్చింది. ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్ ఏమో ఈ విధంగా రబ్బర్ బ్యాండ్స్ బాగున్నాయని చెప్పి చైత్ర కోసం అని తీసుకున్నాను. బటర్ఫ్లై ఐటమ్ అనమాట. ఇంకా నా కోసమేమో ఈ క్లిప్ తీసుకున్నాను. నెక్స్ట్ చూపించే రబ్బర్ బ్యాండ్స్ అయితే అసలు కొనుండేదాన్ని కాదండి. కాకపోతే ఎండలో ఏంటంటే ఒక తాత అమ్ముతున్నారు. ఎంతంటే జత 20 అన్నారు. అందుకని చెప్పి ఒక 2 అయితే తీసుకున్నాను. ఇంకా ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మెయిన్ కలెక్షన్ బ్యాంగిల్సే కదా. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మాత్రము వ్యూస్ కోసం కాకుండా మన సబ్స్క్రైబర్స్ కోసం పెడుతున్నానండి. సో ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్.